మాట్లాడదాం మనం కృష్ణకాంత్ గారితో కూడా మాట్లాడి. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. కృష్ణకాంత్ గారు ఏం చెప్తారు? చాలా క్లియర్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా క్వాష్ చేయమని చెప్పి పిటిషన్ వేశారు. హైకోర్టు చాలా క్లియర్గా ఇక్కడ నిరాకరించింది, చేయలేమని చెప్పి. తర్వాత ఈ కేసు నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ క్లియర్గా ఉంది కదా. ఎందుకంటే ఏం జరిగింది ఏంటి అనేది ఎవిడెన్స్ ఉంది, బాధితుడు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ఏం జరిగిందో మొత్తం వివరిస్తూ ఉన్నారు. సో ఇంకా దీంట్లో తప్పించుకోవడానికి ఏముంటుంది, అంతే కదా. నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి తోటి ప్యానలిస్ట్కి నమస్కారం సార్. సార్, ఇది ఆ, రాజకీయాల్లో వైసీపీ నాయకుల తీరు వేరయ్యా అన్నట్టుగా ఇవాళ రోజు మనం చూస్తుంటే మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క స్కాములు ఎట్లా అంటే ఇంకా ఒక కొండ తవ్వుతుంటే ఎలుకలు బయటకు వస్తున్న మాదిరి మనం ఏమేమి తోతున్నా కూడా ఇంకా ప్రతి స్కామ్ లో వీళ్ళ ముఖ్య నాయకులు ఇప్పుడు కింద కార్యకర్తలు అల్లిందంటే కాదు, డైరెక్ట్ గా ముఖ్య నాయకులని ఆపాదిస్తూ డైరెక్ట్ గా ఇలాంటి స్కామ్లను బయటకు వస్తున్న వైనం చూస్తున్నాము. అది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ 70 ఏళ్ల చరిత్రలో ఇన్ని విధాలుగా ఒక ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఆ అధికారం దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పార్టీ అధికారం ఫామ్ చేసిన తర్వాత ఒక కూటమి ప్రభుత్వం అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో అని చెప్పి తవ్వుతుంటే ఇలా ఇన్ని వేల కోట్ల కొద్ది స్కాములు బయటకు వస్తూ ఉంటే ముక్కున వేలేసుకుంటుంది మొత్తం భారతదేశం మొత్తం. ఇవాళ రోజు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి వైసీపీ పార్టీకి ఆహే అని చెప్పి వేరే రాష్ట్రాలు కూడా అడుగుతున్న వైనం చూస్తున్నాను ఇవాళ రోజు. నాకు తెలిసిన కార్యకర్తలే, మా పార్టీ కార్యకర్తలు ఇతరత్ర అక్కడెక్కడ అడుగుతుంటారు అసలు ఏంటి మీ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటిది ఇలా అవుతుంది ఇన్ని స్కామ్లా అని చెప్పి. సో అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ రోజు ఇలా స్కామ్లు ఉన్నాయి సార్. సో నేను ఇవాళ రోజు నాకైతే ఇవాళ రోజు పెద్ద కొత్తగా ఏం అనిపించట్లేదు, వింతగా ఏం అనిపించట్లేదు. ఇది విదితమే, ఇది ఎక్స్పెక్టెడే అన్నట్టుగానే ఒక ఫీలింగ్ లో ఉన్నాను. ఎందుకంటే చూసి చూసి విసిగిపోయాను ఈ గత 2 ఏళ్లలో. చూసి చూసి అవును, అంటే పర్టికులర్ ఈ కేసులో ఏం చెప్తారు? ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు అసలు క్వాష్కి వెళ్ళారు, కానీ చాలా క్లియర్గా ఉంది కదా కేసు. డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు కదా, మనిషి బతికుండగానే మళ్ళీ వారసుల్ని క్రియేట్ చేశారు, అక్కడ నుంచి రిజిస్టర్ చేసుకున్నారు. ఇదంతా ఒక చైన్ క్లియర్గా కనిపిస్తోంది కదా అనేది. సార్ 100% ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో క్లియర్ గా ఒక ఒక భూ బకాసురుడు మాదిరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక వ్యక్తి యొక్క 900 గజాల భూమిని క్లియర్ గా వాళ్ళు కబ్జా చేశారని చెప్పి ఈ కేసు క్లియర్ గా కన్ఫర్మ్ అయింది సార్. ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ వచ్చింది బయటకి. అందుకని దాని పరంగా ఇవాళ రోజు శ్రీకాకుళం ఎస్పీ వారి పర్యవేక్షణలో, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి పర్యవేక్షణలోనే ఈ కేసు, ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు, కొద్దిగా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి, నిజంగా నిజాలు తేల్చాలి, నిగ్గు తేల్చాలి, నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనే విధంగా ఆయన పర్యవేక్షణలోనే ఇన్వెస్టిగేషన్ టీం ఇవాళ రోజు పనిచేస్తుంది. క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినాయి, సాక్ష్యాధారాలు దొరికాయి. కాబట్టి ఒకటి నేను మొత్తం ఒకసారి క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఇది ఆముదాల వలసలో ఉన్న ఈ యొక్క ప్లాట్ 900 గజాల ప్లాట్. ఇది ఇదివరకే ఇది అండవరపు గోవిందరాజు అనే వ్యక్తి పేరు మీద ఉంది, రిజిస్టర్ అయి ఉంది. సరే, ఇదంతా ఆయన బతకుండగానే చనిపోయాడు అది అని చెప్పి ఒక ఫేక్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఆయనకి లేని వారసురాలు ఎవరో రజనీ అనే ఆవిడ్ని ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఆవిడే ఇతని వారసురాలు అని చెప్పి ఆవిడ ద్వారా ఇతని కుటుంబానికి, తమ్మినేని సీతారాం గారి కుటుంబానికి అంటే ఆయన కొడుక్కి వాళ్ళకి అమ్మినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపణలు. అంటే ఫేక్ డెత్ సర్టిఫికేట్, ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్, దాని తర్వాత ఆ ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉన్న ఫేక్ వారసురాలతో ఈ యొక్క ఇతని కొడుకు, వీళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళ కొడుక్కి అలా అమ్మినట్టుగా ఆవిడ ఈ సేమ్ డేట్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేస్తారు. దీంట్లో క్లియర్ గా అక్కడ సదరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఆవిడ పేరుంది ఇందులో, ఈ ఫ్రాడ్ లో పాల్గొన్నట్టు. ఇంకో హోమ్ గార్డ్ అంట గత ప్రభుత్వంలో పనిచేశాడంట, అతని పేరుంది. ఇంకా చాలా మంది, ఇప్పుడు మొత్తం 13 మంది వరకు 11 మంది వరకు అక్యూజ్డ్ ఉన్నారు. 11 మంది వరకు. అందులో ముఖ్యంగా వీళ్ళని A4, A5, A6 కింద వీళ్ళని చేర్చడం జరిగింది. సారీ, A5, A6, A7 కింద. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే సార్, ఇక్కడ అసలైన ఇక్కడ ఈ ల్యాండ్ ఎవరికి చెందింది అంటే ఇది అండవరపు గోవిందరాజులు గారు ఇదివరకే కనకలింగేశ్వరరావు గారికి అమ్మినట్టు ఉంది. కాకపోతే రిజిస్ట్రేషన్ అంటే మ్యూటేషన్ అంటాం మనం. ఆ మ్యూటేషన్ పరంగా ఆయన ఎందుకో వాళ్ళు మార్చుకోలేదు, ఎవరు ఈ కనకలింగేశ్వరరావు గారు మార్చుకోలేదు. సో అండవరపు గోవిందరాజు పేరు మీదే ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, అండవరపు గోవిందరాజు అనే అతని డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి నేను చెప్పినట్టు ఒక నకిలీ వారసురాల్ని క్రియేట్ చేసి ఆవిడ వీళ్ళ కొడుక్కి వీళ్ళ కుటుంబ సభ్యులు కప్పినట్టు వీళ్ళంతా ఇంత పెద్ద కథా చిత్రాన్ని సృష్టించారు ఇక్కడ. తీరా వీళ్ళు అక్కడ ఫెన్సింగ్ లేసి దాన్ని కబ్జా చేసేసి మొత్తం అంతా అక్కడ ఏదో కార్యాచరణకి పాల్పడితే అప్పుడు ఈ కనకలింగేశ్వరరావు గారి నిజమైన వారసుడు
ఎవరైతే కేవలం మ్యూటేషన్ కాలేదు, కానీ ఇతను వీళ్ళ తండ్రి గారు కొన్నారు ఆ గోవిందరాజుల దగ్గర నుంచి, అవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ వారసులు అప్పుడు బయటకు వచ్చారు, ఏంటి ఇక్కడ ఫెన్సింగ్ అయితే అవైతే మా స్థలంలో అని చెప్పి వచ్చి అసలు విషయం బయటపడింది. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఇమీడియట్ గా అక్కడ పోలీసు వారిని సంప్రదించి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. ఎవిడెన్స్ ఇవన్నీ బయటకి సాక్ష్యాధారాలను తీశారు. ఇవంతా స్కామ్ అంతా బయటపడింది. అంటే ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ చేశారు వీళ్ళు చక్కగా అని చెప్పి ఒక పద్ధతి ప్రకారంగా. ఇంకోటి సేమ్ డీడ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనకు తెలుసు, మనం రిజిస్ట్రేషన్ చేసేప్పుడు ఇవాళ రేపు అంతా ఆటోమేటెడ్ అయిపోయింది. మన సీసీ అది కెమెరాలు మన ఫోటోలు ఉంటే అన్ని ఉంటే, థంబ్ ఇంప్రెషన్స్ అన్ని తీసుకుంటారు. సాక్షి సంతకాలు కావాలి మన రిజిస్ట్రేషన్ చెప్పారంటే సేమ్ డీడ్ రిజిస్ట్రేషన్ మీద. ఆ సాక్షి సంతకాలు, విట్నెస్ సంతకాలు కూడా ఈ తమ్మినేని సీతారాం గారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఆయన కళాశాల ఏదో ఉందంట, అందులో ఎంప్లాయీస్ ని పెట్టారు వాళ్ళు విట్నెస్ల కింద. సాక్ష్య సంతకాలు కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ని ఉపయోగించుకున్నారు. ఎవరు ఉపేందర్ రావు, సాంబశివరావు, గోపాలకృష్ణ, వీళ్ళ పేర్లు ఉన్నాయి. అంటే ఒక మంచిగా ఒక పగడ్బందీగా అతని దగ్గర పనిచేస్తున్న వ్యక్తులను కూడా ఉపయోగించుకొని, ఇప్పుడు ఈయన పాపం ఈయన దగ్గర పనిచేసిన పాపానికి జీతాలు తీసుకుంటే పాపానికి వాళ్ళని కూడా ఇప్పుడు కేసుల్లో ఇరిగిచ్చేసి ఇవన్నీ చేసి, అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికైనా మీరు ముంచేస్తారు అని ఈ వైసీపీ పార్టీ వారు మరొకసారి ప్రూవ్ చేశారు. సో ఇవి ఇప్పుడు వీళ్ళు చేసిన స్కామ్ వల్ల ఇప్పుడు అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ గారి నుంచి అందరూ ఇప్పుడు నిందితులందరూ బయటపడ్డారు. వీళ్ళందరినీ అక్యూజ్ లిస్ట్ లో పెట్టారు. దీని మీద ఇప్పుడు ఒక తరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఎస్పీ మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇట్స్ హై ప్రొఫైల్ కేసు. ఒక గత ఆనరబుల్ డెప్యూటీ, ఒక ఆనరబుల్ స్పీకర్ కింద పనిచేసిన వ్యక్తి గత ప్రభుత్వంలో ఒక హుందాతనమైన ఒక పోస్ట్ లో పనిచేసి ఒక 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 గవర్నమెంట్ సర్వెంట్ కింద ఒక విధంగా పనిచేసిన వ్యక్తి. సో అతను కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా వివరించాలి. కాబట్టి నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తేనే సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. ఇన్ని ఫార్జరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ బయటపడ్డాయి. ఇక్కడ ఇప్పుడు సెక్షన్స్ కూడా మనకి ఫార్జరీ డాక్యుమెంట్స్ కానీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ కానీ, హౌస్ ట్రెస్పాస్, ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ కానీ, చీటింగ్ 318 ఇప్పుడు బిఎన్ఎస్ కింద, ఇవన్నిటికి కూడా ఒక్కొక్కటి మినిమం 7 years నుంచి 10 ఏళ్ళ పైచిలుపు సెక్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ప్రైమరీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 7 years లోపల సెక్షన్స్ ఫస్ట్ ఈ చీటింగ్ ఇవి పెట్టారు కాబట్టి, సో నామకే వాస్తే అది రూల్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు 41A సిఆర్పిసి అనే వాళ్ళం ఇప్పుడు సెక్షన్ 35 సబ్ క్లాస్ 3 బిఎన్ఎస్ కింద ఒక నోటీస్ ఇచ్చారు వాళ్ళ కొడుక్కి వాళ్ళకి, మీరు వచ్చి మీరు మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీ మీద ఇట్లా రిజిస్టర్ అయింది కేసు అని చెప్పి. సో దానికి వాళ్ళకి అర్థమైపోయింది. ఖచ్చితంగా ఎవరో లాయర్లు ఉంటారు, వాళ్ళకి ఆ లాయర్లు సంప్రదించారు. వాళ్ళు చెప్పారు మీరు ఇమీడియట్ గా ఇది సెక్షన్స్ 7 years నుంచి 10 years పైబడ సెక్షన్స్ ఉన్నాయి, ఫార్జర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సెక్షన్స్ ఇవి, ఖచ్చితంగా వాటి మీద మిమ్మల్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీరు వెళ్ళినా కూడా. సో దయచేసి మీరు యాంటిసిపేటరీ బెయిల్ కి కాస్ట్ కి వెళ్ళండి అని చెప్పి ఏదో సలహా ఇచ్చారు. సరే, దానికి మీరు ఇమీడియట్ గా కాస్ట్ అనేది సార్ నవీన్ గారు, కాస్ట్ అనేది దేశంలో ప్రతి పౌరుడి హక్కు. ఏ ముద్దాయి అయినా కూడా నిందితుడైనా కాస్ట్ వేసుకోవచ్చు, అది వాళ్ళ హక్కు. అదే విధంగా ఇతను వేసుకున్నాడు, కానీ హైకోర్టు ముట్టికాయలు వేసింది. నువ్వు ప్రైమరీ ఉంది, నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో అని చెప్పి ఇచ్చారు. కానీ ఈ లోపల వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు అబ్స్కాండింగ్, ఎందుకంటే అది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెక్షన్ 35 సబ్ క్లాస్ 3 నోటీస్ కూడా ఉల్లంఘించి వాళ్ళు కోఆపరేషన్ చేయట్లేదు, ఇన్వెస్టిగేషన్ కానీ నిర్ధారితమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేంత వరకు వాళ్ళు పరారీలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సార్